ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మన ట్రిప్ మన రైడ్లో ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాము. దాంట్లో ఏమైందంటే మన ఓల్డ్ మౌంట్ వల్ల మనం వైజాగ్కి ఇంతకుముందు మౌంట్ ఉండేది. దానివల్ల ఏమవుతుందంటే కెమెరా అనేది కింద పడిపోతుంది వెయిట్కి. దానివల్ల మనం న్యూ మౌంట్ అనేది పర్చేస్ చేసాము. ఈ న్యూ మౌంట్ యాంగిల్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోలేదు, ఎందుకంటే మనకి అందులో తెలియలేదు. మన ఓల్డ్ మౌంట్ ఏంటంటే వైజాగ్ మీద రావడం వల్ల మనకి ఏంటంటే వీడియో దాంట్లో కనపడేది, కానీ న్యూ మౌంట్లో అలా కాదు, కనపడలేదు. సో అందువల్ల ఏంటంటే అది మిస్టేక్ని బట్టి వీడియోస్ అనేది యాంగిల్ సరిగ్గా రాలేదు. బట్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, నెక్స్ట్ సిరీస్ అంటే మనం వైజాగ్ నుంచి అరకు వెళ్ళిన సిరీస్, అక్కడి నుంచి అయితే ప్రతి వీడియో నేనైతే బాగా షూట్ చేశాను, బాగా రికార్డ్ చేశాను. వ్యూస్ అన్నీ బాగా కనబడుతున్నాయి. మీకు తప్పకుండా వీడియోస్ అయితే నచ్చుతాయి. ఇది నా గ్యారంటీ. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, మీకు తప్పకుండా నచ్చుతాయని. ఇంకా ఈ యొక్క తప్పుకి ఐఎమ్ సారీ ఫర్ దట్. నెక్స్ట్ నా అప్డేట్స్ని చూడండి, ఇంకా ఆ వీడియోస్ని చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సాజిద్. ఈరోజు మన రైడ్ అయితే వైజాగ్ వెళ్తున్నాం మనం, మన అపాచీ RR 310 మీద. లాస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాను వెళ్దామని, కానీ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఈసారి అయితే స్టార్ట్ అయిపోయాను ఏదైతే అయిందని చెప్పి. సోలో రైడ్ అయితే ఇక్కడి నుంచి వైజాగ్ అయితే సోలో రైడ్, అక్కడి నుంచి అయితే మనకైతే గ్రూప్ ఉంటుంది. అక్కడి నుంచి మన అరకు అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం వేస్ట్. ఇప్పుడు దాకా తీసిన వీడియో అంతా వేస్ట్ అయిపోయింది. కొత్త మౌంట్ టెస్ట్ చేయలేదు నేను, ఎలా ఉంటుంది ఏంది యాంగిల్ అనేది టెస్ట్ చేయకుండానే ఇప్పుడే ఫస్ట్ ట్రై చేయడం. దగ్గర ఇప్పుడు దాకా 3.5 hours ట్రావెల్ చేసాము. 5:40కి స్టార్ట్ అయ్యాము. 6:40, 7:40, 8:40, 9:40, 3.5 hours, 4.5 hours ట్రావెల్ చేసాము. 4.5 hours తీసిన వీడియో అంతా వేస్ట్ అయిపోయింది. అసలు చాలా ఇలాంటప్పుడే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే. ఏడుపు ఒకటే తక్కువ అనుకోవాలి, ఇంకా ఇంతసేపు చేసిన దాన్ని నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఈసారి ఈ రైడ్కి మైక్ కూడా తీసుకున్నాను నేను, వాయిస్ ఓవర్ సపరేట్ గీయకుండా ఉండడానికి. అంతా పోయినట్టే. ఒక్కడ హెల్మెట్ వేసుకుని తిరగట్లేదు ఇక్కడ. మళ్ళీ త్రిబుల్ డ్రైవింగ్ ఒకటి. హెల్మెట్ వేసుకోండి, సేఫ్గా రైడ్ చేయండి. ఆ వీడియో అనేది మీకు ఎలా వచ్చాయనేది ఒక షార్ట్ 10 seconds క్లిప్ నేను పెడతాను, చూడండి. 2 రూట్లు ఉన్నాయి. ఒకటి విజయవాడ మీదుగా, అంటే విజయవాడ టచ్ అవ్వదు, విజయవాడ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, ఏలూరు అటు సైడ్. ఇంకోటి వచ్చి చూసారు కదా, మనం అంతా 2 hours వీడియోస్ అలాగే వచ్చాయి. మనం 2 hours తీసిన వీడియోస్ అన్నీ అలాగే వచ్చాయి. వావ్ ఏముంది అసలే రూట్ అయితే. ఏకదమ్ ఎక్సలెంట్. చూడండి, ఈ చెట్ల మధ్యలో నుంచి మనం వెళ్తుంటే వ్యూ అయితే అయ్యయ్యో సంథింగ్ హ్యాపెండ్. బస్సు బ్రేక్ డౌన్ అనుకుంటాను, చూస్తున్నారు. ఇలాంటి రోడ్లు బ్రేక్ డౌన్ అయితే చాలా కష్టం అసలు. చూడండి, ఈ వేదే చాలా చిన్నది, ఇంకా అందులో బస్సు అది ఆ వేలో అదే సరిపోద్ది. చాలా కష్టం ఇలాంటి వేలో బ్రేక్ డౌన్ అయితే. మనమున్నాము చెక్ పోస్ట్ దగ్గర. ఎస్, ఇదే బార్డర్ చెక్ పోస్టు. వెహికల్స్ చెకింగ్ జరుగుతుంది, లారీస్ అవన్నీ. ఫైనలీ వీఆర్ ఇన్ ఆంధ్ర. ఆల్మోస్ట్ మనకైతే ఎంత టైం పట్టింది? 5:40కి అయితే స్టార్ట్ అయ్యాం. 6:40, 7:40, 8:40, 9:40, 10:40, 11:10 అవుతుంది. 5.5 hours పట్టింది బార్డర్ దాటుకొని మన ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వడానికి. ఆల్మోస్ట్ వచ్చేసాం. రాజమండ్రి ఇంకో 50 kilometers ఏమో ఉంటుంది. మన ఫ్యూల్ కూడా రాజమండ్రిలోనే ఫిల్ చేయించుకున్నాం. రాజమండ్రి దాకా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం రాజమండ్రి విశాఖపట్నం హైవే ఎక్కబోతున్నాము. ఇప్పుడు దాకా ఈ రోడ్లో వచ్చి దగ్గర అయితే మనం
200 కిలోమీటర్స్ దాకా ఇదే రోడ్లో వచ్చి ఉంటాము నియర్లీ. ఇప్పుడైతే ఫైనల్గా మనం నేషనల్ హైవేలోకి ఎక్కేసిపోతున్నాము. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. బా చాలా ప్రశాంతంగా ఉంది నేషనల్ హైవే ఎక్కిన తర్వాత. మనమైతే కొవ్వూరులో ఉన్నాము ఇప్పుడు. రాజమండ్రి నేను చెప్పాను కదా అన్నను కలవాలని, అన్న పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంది అన్న పెట్టిన లొకేషను. మనం హైవేలో నుంచి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి అక్కడికి వెళ్ళడానికి. అయితే అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం కొంచెం. అలాగా మెయిన్ మనకి బండి మడ్గాడ్ చూద్దాం, ఇక్కడ దొరుకుద్దేమో. మడ్గాడ్ దొరికితే మడ్గాడ్ వేయించేసుకుందాం ఇక్కడ. లంచ్ కూడా ఇక్కడే చేసుకుందాం, లంచ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చాను నేను, ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు అక్టోబర్. గోదావరి రివర్ చాలా వండర్ఫుల్గా ఉంది చూడడానికి వ్యూ. ఇక్కడైతే ఆపడానికి లేదనుకుంటాను, మూమెంట్స్ అంటే బండ్లు ఎక్కువ వస్తున్నాయి కదా, మూమెంట్ జరుగుతూనే ఉంది. లేకపోతే ఆపి తీసేవాడిని, ఇక్కడైతే ఆపడానికి లేదు. ఇప్పుడు బాగుంది కదా ఇటు సైడ్ కూడా. వెల్కమ్ టు రాజమండ్రి సిటీ. రాజమండ్రి సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ ఉంది. ఓ ఇది బస్ స్టాండ్లా ఉంది, బస్సు లోపలికి వెళ్తున్నాయి. ఇక్కడ మనకి 1 హ్యాండ్ డ్రైవింగే. ఎగ్జలేటర్ ఈయన అవసరం లేదు, బండి వెళ్ళిపోతుంది. సైడ్ నుంచి చెన్నైకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద టైమ్ నౌ? టైం 3:30 టైము. మనం ఈజీగా 2 అవర్స్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. సరేనా బాయ్. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. ఆన్లో ఉంది. పెట్టుకున్నాను కరెక్ట్గానే. అన్నతో పాటు లంచ్కి వెళ్ళాము. అన్న లంచ్కి తీసుకెళ్ళాడు. లంచ్ నుంచి వచ్చేది 1 అవర్ అయిపోయింది, కానీ అన్నతో మాట్లాడతా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఉంది అన్న వాళ్ళ కంపెనీ. అది అన్న ఆటో క్యాడ్ డిజైన్ చేస్తాడు, ఆ కంపెనీ అన్న వాళ్ళది. అన్న వాళ్ళ ఆఫీస్ అది. ఆ ఆఫీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం రాజమండ్రి నుంచి. మడ్గాడ్ కోసం ట్రై చేసాం, కానీ ఎంత ట్రై చేసినా మడ్గాడ్ అయితే దొరకలేదు మనకి. చాలానే ట్రై చేసాం మడ్గాడ్ కోసం. షోరూమ్లో అయితే వెళ్ళి అడిగినా షోరూంలో వాళ్ళు రెడీగా లేదు, ఆర్డర్ పెట్టాలి అన్నారు. కానీ మనకి ఇప్పుడు ఆర్డర్ అంటే కష్టమైపోతుంది, మనం ఇక్కడ ఉండం కూడా కాబట్టి. సో మనం ఇంకా స్కిప్ చేసేసాము మడ్గాడ్ ప్రస్తుతానికి. వైజాగ్లో దొరికితే వైజాగ్లో తీసుకుందాం, లేదంటే ఇంకా మడ్గాడ్ లేకుండానే ఎలా ఒకటి మేనేజ్ చేయాలి, తప్పదు. ఇక్కడ నుంచి అయితే 200 కిలోమీటర్స్ ఉంది వైజాగ్. 200 కిలోమీటర్స్ మన యావరేజ్ ప్రకారం చూసుకుంటే మనకి 3 అవర్స్ దాకా పట్టవచ్చు. పెట్రోల్ అయితే ఫుల్ చేయించేసాం, ఒక ఫుల్ ట్యాంక్ మళ్ళీ చేయించాం. ఆల్రెడీ ఒక ఫుల్ ట్యాంక్ పూర్తి కంప్లీట్ అయిపోయింది, ఇది మన 2వ ఫుల్ ట్యాంకు. బాయ్ బాయ్ రాజమండ్రి. రాజమండ్రి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి విశాఖపట్నం 197, అనకాపల్లి 156, అన్నవరం 73, ఏపీ 26J. ఇది మా ఊరు బండి, 26 రిజిస్ట్రేషన్. అంటే ఫుల్గా పడుతుంది వర్షం అయితే.
మామూలు కూడా కాదు. ఒకసారి మీరే చూడండి అంతా. అసలు ముందు చూడండి ఏమన్నా ఉందా, ముందు ఫుల్ వర్షం. ఏది చేసేదేం లేదు, ఇలాగే వెళ్ళిపోవడమే. ఈ క్యామ్ వరకు మనం లోపల పెట్టుకుందాం సేఫ్టీ పర్పస్. వాటర్ ప్రూఫే, వాటర్లో కూడా యూజ్ చేయొచ్చు ఇది యాక్షన్ కెమెరా. కానీ ఎందుకు మనం రిస్క్ చేయడం అని చెప్పండి. దానికి కేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేస్ తీసుకుని ఉంటే ఎంత డేర్ అయినా చేసేవాళ్ళం. కేస్ లేదు, అందుకని దాన్ని లోపల పెట్టేస్తాం మనం. నాకైతే ఈ జాకెట్ వేయడం వల్ల వర్షం పడేది అనిపించట్లేదు. ఈ వేళ్ళ మీద పడుతున్నాయి అంతేగాని బాడీ మీద ఎక్కడ నాకు స్పర్శే లేదు వర్షం పడుతున్నట్టు. ఈ హెల్మెట్ మీద పడడం వల్ల అర్థమవుతుంది ఫుల్గా ఎక్కువ పడుతుందని చెప్పి. ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందండి. ఎందుకు నిలిచిపోయింది? ఈ గ్యాప్లో నుంచి ఇక్కడ ఆగిపోయిందా? ఓహో, కానీ గ్యాప్లో నుంచి వచ్చేసాం మనం. ముందు ఒకసారి చూడండి ఎలా ఉందో. బాగుంది కదా వ్యూ. మీ అదృష్టం బాగుంది, వర్షం పడట్లేదు వ్యూస్ చూపించడానికి. కానీ ఈవినింగ్ అయిపోయింది, ఎంత మాత్రం కనపడుతుందో క్లారిటీ తెలీదు, కానీ కనబడినంత వరకు తీస్తాను. అబ్బా బాబా, ఏమన్నా ఉందా వ్యూ ఇది. ఇటు పక్క పొలాలతోటి, ఇటు పక్క ఏమో కొండలు. ఏం ఎక్సలెంట్ వ్యూ అని చెప్పాలి. వైజాగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టైం ఇప్పుడు 7 అవుతుంది, 7 అయ్యింది. మనం మార్నింగ్ 5:40కి బయలుదేరాము.